बोलो राम भक्त हनुमान की जय। ओम मन 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 मारुत वेगा ओम तत्सत् सत्तापसयोगा ओम ओम वानर नेता ओम नमो नम भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भयमु भयमु रालंक की जय जय मनरा हनुमान की चिंत दीचरा सीत की जय 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 हनुमान की जय। ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము తేలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయా రాక్షస హంతా తగినత దింతా జయ హనుమంత ఆర్తత్రాణకరా భగవంత బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట మాదాని నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయా సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక కొట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనం మా ఆనందమంత హనుమాని చరితంట శ్రీరామస్వామి పల్లకి నువ్వంట నీకు పోయిలు మేమేలెమ్మంట జాహి ఆకాశాలైనా చాలని ఎత్తంట కోటి చుక్కళ్ళు తల్లో పూలంట మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ
మమ్ము ఏలుకోరావయ్యా రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయ్యా వాయుపుత్ర హనుమ మా వాడవయ్య హనుమ రామభక్త హనుమ మా రక్షణీదే వినుమ మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాడయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయ్యా बोलो राम भक्त हनुमान की जय। ओम मन 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 मारुत वेगा ओम तत्सत् सत्तापसयोगा ओम ओम वानर नेता ओम नमो नम भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भयमु भयमु रालंक की जय जय मनरा हनुमान की चिंत दीचरा सीत की जय 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 हनुमान की నిజంగా మన ఎంతటి భాగ్యం మన రామగుండంలో మనకి ఇంత అదృష్టం ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనది నిజంగా ఖనిజాల గడ్డ. నిజంగా మన రామగుండం అంటేనే ఒక సింగరేణి సంస్థ. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు సాక్షాత్తు మనకి ఒక మినీ కొండగట్టుగా మారుతుందనే ఆలోచన వస్తేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను లడ్డన స్వామి ఇద్దరం తొందరగా వచ్చేసినాం. ఎందుకంటే స్వామిని చూడకుండా మనం ఉండలేం కాబట్టి. సో ఎక్కడ లేని విధంగా స్వామివారు ఒక గద లేకుండా బాణము విల్లుతోనే ధనుర్బాణాలతో వెలిసిన స్వామి కాబట్టి నిజంగా చాలా ప్రత్యేకత కలిగినటువంటి రాముని యొక్క గుండాలు రాముడు దిగినటువంటి ప్రదేశంలోనే స్వామి ద్వారపాలకులుగా ఉన్నాడు కాబట్టి ఈ స్వామిని దర్శించుకుంటే అందరికీ సకల శుభాలు కలుగుతాయి. సో దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి. అండ్ మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా వచ్చి స్వామిని శ్రీ ధనుర్బాణ ఆంజనేయ స్వామిని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఆ స్వామి అందరి బాధలు తీరుస్తాడు, అందరిలో ధైర్యాన్ని నింపుతాడు. భక్తికి పరాకాష్ట స్వామి. సో ప్రేమ అనే భక్తిని కూడా మీలో నింపి నిజంగా మీకు ప్రతి ఒక్క మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి సుఖ సంతోషాలను అందిస్తాడు ఈ స్వామి. కాబట్టి స్వామిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. స్వామికి ఇప్పుడు అందరి అవసరం ఉంది. ఎలా అంటే మనందరం కూడా ఈ స్వామిని ఇక్కడ ఉన్న స్వామి గురించి అందరికీ తెలియజేస్తే అందరూ కూడా ఈ స్వామి యొక్క ప్రత్యేకత తెలుసుకుంటారు. స్వామి యొక్క కృపకు కూడా అందరూ పాత్రలు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా రామగుండానికి ఎన్టీపీసీకి మధ్యలో ఉన్నటువంటి ఈ B4 గడ్డ పైన శ్రీ ధనుర్బాణ ఆంజనేయ స్వామిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు అంటే రాజస్వామికి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్వామి హిందూ సంబంధించినటువంటి కార్యకలాపాలలో ఏదైనా కూడా స్వామి యొక్క అధ్యక్షులుగా ఉన్నారు. సో స్వామికి విషయం తెలియగానే స్వామి తొందరగా వాళ్ళ యొక్క టీంతో అందరూ కూడా స్పందించి స్వామిని బయటికి తీసుకురావడం జరిగింది. ఇది వెంటనే కూడా మక్కన్ సింగ్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఎమ్మెల్యే గారు కూడా తొందరగా స్పందించి స్వామివారికి ఒక గుడి నిర్మాణాలకి ఆల్రెడీ కార్యక్రమాలు చేపట్టారు. చెప్పినా వదిలేసినామని కాకుండా ఇక్కడే ఉండి స్వామి యొక్క సేవలో తరిస్తున్నారు రాజస్వామి వాళ్ళు కూడా. నిజంగా ఎమ్మెల్యే సార్ కూడా ప్రతి ఒక్క దాని మీద దృష్టి సారిస్తున్నారు, తొందరగా పనులు కావాలని చెప్పేసి. నిజంగా ఈ విషయంలో చెప్పుకోవాలన్నా ఏ విషయంలో అయినా కానీ ప్రత్యేక కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి అండ్ రాజస్వామికి అండ్ ఈ కమిటీకి అండ్ ఈ దేవుని యొక్క సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ కూడా ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకోండి. స్వామి యొక్క కృపకి పాత్రలు కండి. స్వామి శరణమయ్యప్ప. జై బోలో శ్రీరామ్కి.